ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయింది. ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాల్సిన తెలుగు తమ్ముళ్లు తన్నులాడుకుంటున్నారు. అనైక్యతతో వీధికెక్కుతున్నారు. ఇన్ఛార్జిని తొలగించాలని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. విభేదాలను చక్కదిద్దాలని కేడర్ కోరుతున్నా పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? కీచులాడుకుంటున్న నేతలెవరు? వాజ్ ది స్టోరీ? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీలో అస్తవ్యస్త పరిస్థితులున్నాయి. తెలుగు తమ్ముళ్లు తన్నుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఓడిపోవడంతో క్యాడర్ కష్టాల్లో ఉంది. పార్టీకి ఇది పెద్ద దెబ్బే. క్రమశిక్షణ గాడి తప్పింది. నేతల ఆధిపత్య పోరు, సమన్వయ లోపం, టికెట్ కేటాయింపు గొడవతో పరాజయం తప్పలేదు. అనంతరం ఇన్ఛార్జ్ అంశంపై నేతల మధ్య రగడకు కారణమవుతోంది. ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో అక్కడ పోటీ చేసిన అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా ఉంటారని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆలూరు నేతలకు ఈ అంశం చెవికెక్కడం లేదు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా వీరభద్రగౌడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ టీడీపీలోని వ్యతిరేక వర్గం ఈయనపై గుర్రుగా ఉంది. దందాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడం తలనొప్పిగా మారింది. వీరభద్రగౌడ్ వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలను హత్య చేసిన వారిని అక్కున చేర్చుకుని సైకిల్ పార్టీ కమిటెడ్ సోల్జర్స్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షల్లో ముడుపులు తీసుకుని ఫ్యాన్ పార్టీకి, క్యాడర్ కు ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరభద్రగౌడ్ ను ఇన్ఛార్జిగా తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉంది. ఈయన వ్యవహారంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు మంత్రి నారా లోకేష్ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడుకు లేఖలు కూడా రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలూరు టీడీపీ అంతర్గత కుమ్ములాటలపై ఫోకస్ పెట్టకపోవడంతో బాగా డ్యామేజ్ అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ కంటే వైసీపీనే బలపడుతోంది అన్నది వీరభద్రగౌడ్ వ్యతిరేక వర్గం అభిప్రాయం. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనలున్నాయి. దీనిని తట్టుకోలేని వ్యతిరేక వర్గం తమ నేతపై ఫిర్యాదు చేస్తోందని మండిపడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుంటే పని కట్టుకుని చెడగొట్టే ప్రయత్నం చేయడం సరికాదంటున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో తమ నేత ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. వీరభద్రగౌడ్ కు అడ్డు తగులుతూ అభివృద్ధి నిరోధక శక్తులుగా వ్యవహరించడం తగదని సీరియస్ అవుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఇరు వర్గాలను పిలిపించి సర్ది చెప్పాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. లేకపోతే విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అధినాయకత్వం చక్కదిద్దడం లేదనే విమర్శలున్నాయి. దీంతో నేతలు ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. గ్రూపుల మధ్య క్యాడర్ నలిగిపోతోంది. ఎవరి వైపు ఉండాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆలూరులో ఓడిపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సంబరపడాలో లేక ఇక్కడి పరిస్థితులను చూసి బాధపడాలో తెలియడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడే అవకాశం లేకపోలేదన్న ఆందోళన ఉంది. ఈ పరిస్థితిని అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో వేచి చూడాలి మరి.